నిర్ణయాలు తీసుకుంటుంటాం. ఏం చేస్తుంటామంట? మన సొంత నిర్ణయాలు తీసుకుంటాం. ఎలాగంటే ఇంకా ఆడికి ఎవరు రావట్లేదు కదా, 2 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు అయింది, 10 సంవత్సరాలు అవుతుంది, అక్కడ ఎదుగుదల లేదు కదా అంటే దేవుని తట్టు మనము ఏం చేయాలంట? చూడాలి. ఇది కానీ దేవుని తట్టు చూస్తూ ఉన్నారు. 100 సంవత్సరాలు అంటే ఆశామాష కాదు. నువ్వు పోగానే అది పరిచర్య కావచ్చు, లేకపోతే అది కుటుంబం కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు, పోగానే మనకు ఏం రావాలంట? అభివృద్ధి రావాలి, జనాలు రావాలి. ఏం రావాలంట? పోగానే మనము పెద్దలం కావాలి అని అంటే కాలేము. ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు. అక్కడ ఒకరు రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు, లేకపోతే 4 రావచ్చు, లేకపోతే 10 మంది రావచ్చు. అయినప్పుడు కానీ ప్రభు తట్టు, ప్రభు ఇచ్చిన పరిచర్య తట్టు ఏం చేయాలంట? నమ్మకముగా. ఇది నమ్మకముగా పని తట్టు, దేవుని పని తట్టు. మన జీవితంలో కార్యములు జరగలేదా? మన జీవితంలో అద్భుతాలు జరగట్లేదా? మన జీవితంలో ఆశ్చర్య కార్యాలు జరగట్లేదా? అయినప్పుడు కానీ నో ప్రాబ్లం. హల్లెలూయా. దేవుడు నీ పట్ల కనికరం చూపిస్తాడు. దేవుడు నీ పట్ల కృప చూపిస్తాడు. నీ మీద వ్యతిరేకంగా మాట్లాడారా? నీ మీద వ్యతిరేకంగా ఆలోచనలు చేశారా? నీ మీద వ్యతిరేకమైన ఆ యొక్క అనరాని మాటలు అన్నారా? అయినప్పుడు కానీ నో ప్రాబ్లం. దేవుడు అబ్రాహాము జీవితంలో, సారా జీవితంలో చేసిన దేవుడు మన జీవితాలలో కానీ ఏం చేస్తాడంట? గొప్ప కార్యాలు చేస్తాడు, గొప్ప అద్భుతాలు చేస్తాడు, గొప్ప ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడండి. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. అందుకనే దేవుని ఒక వాక్యం చెప్తుంది. ఏమని అంటున్నాడు అక్కడ? మరియు సారా పిల్లవాడు, 7వ వచనంలో, మరియు సారా పిల్లవాడు సంయమించునని వారు ఎవరు అబ్రహాముతో చెప్పాను, నేను అతని ముసలితనమందు కుమారుని అని కదా ఆయనను. ముసలితనంలో ఎలాగంట? ముసలితనములో కుమారుని కన్నాడు. అంటే ఇది దేవుడు చేసిన అద్భుతము. ఇది మనుషులకు సాధ్యం కాదు. ఇది ఏం కాదంట? మనుషులకు సాధ్యం కాదు, కానీ దేవునికి సాధ్యం. దేవునికి అసాధ్యమైనంటూ ఏది లేదు. చాలా మంది అంటారు, ఇంకెప్పుడు నీవు పిల్లలు పుడతారు, లేకపోతే ఇంకెప్పుడు నీ జీవితంలో కార్యం జరిగింది, ఇంకెప్పుడు నీవు ఆశీర్వాదింపబడతా, ఇంకెప్పుడు నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి అనేది ఎంతో మంది ఎన్నో రకాలుగా మాట్లాడతారు. కానీ దేవుడు చేసే అద్భుతము, దేవుడు చేసే ఆశ్చర్యము ఎలాంటిదంటే కంటికి కనబడదు, చెవికి వినపడదు, మనసులో హృదయానికి గోచరం కాదు. చూడండి 35వ అధ్యాయం 29వ వచనంలో, ఆదికాండం 35వ అధ్యాయము 29వ వచనంలోకి మనం వస్తే అక్కడ కొన్ని మాటలు మనకు కనబడుతూ ఉంటాయి. ఏమనంటాడు? ఇస్సాకుకు కాలము నిండిన వృద్ధుడై ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడి అతని కుమారుడులైన యేషేబు, యాకోబుల అతని పాతి పెట్టింది. హల్లెలూయా. ఇక ఇస్సాకు ఆ యొక్క వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు కానీ ఇక్కడ చెప్పబడుతూ ఉన్న మాటలండి. అందుకనే దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క మాటలు తెలియజేయబడుతున్నాయి. దేవుని ఒక వాక్యం చెబుతూ ఉంది. ఏమనంటే ఇస్సాకు జీవితంలో 3 ప్రాముఖ్యమైన దశలుగా ఉన్నాయి. ఇస్సాకు జీవితంలో ఏంటి అంట? 3 ప్రాముఖ్యమైన దశలుగా ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఒకటి, లోబడిన కుమారుడు అని అంటున్నాడు. ఇస్సాకుకి ఏం పేరుందంట? లోబడిన కుమారుడు. చాలా మంది ఏం చేయాలంట? లోబడే తత్వము
ఇస్సాకు పుట్టిన నాటి నుండి మరణము వరకు తల్లిదండ్రుల ఎడల విధేయతను చూపించను. హల్లెలూయా. ఏం చేశాడంట? లోబడిన కుమారుడిగా. ఈరోజు చూసినట్లయితే ఏం చేస్తున్నామంట? లోబడే తత్వం మనలో లేదు. ఇస్సాకు జీవితంలో 3 ప్రాముఖ్యమైన ఏంటి అంటే, 1 లోబడిన కుమారుడు, 2 ఆ యొక్క నమ్మకమైన భక్తి గలవాడు, 3 యథార్థమైన హృదయము గలవాడు. ఇస్సాకులో ఉన్న ఆ యొక్క 3 ప్రాముఖ్యమైన, తన జీవితంలో 3 ప్రాముఖ్యమైన దశలు ఏంటి అంటే, 1 లోబడ్డాడు, 2 ఆ యొక్క నమ్మకమైన భక్తి గలవాడుగా ఉన్నాడు, 3 యథార్థ హృదయముతో తండ్రిని ప్రేమించేవాడిగా ఉన్నాడు. ఈ 3 కావాలి. ఎవరైనా ఒక మాట చెప్తే నీలో ఏం కావాలంట? లోబడే తత్వం కావాలి. ఏం కావాలి? మొట్టమొదటిగా ఆ యొక్క ఇస్సాకు ఏం చేశాడంటే లోబడ్డాడు. ఇస్సాకు పుట్టినది నుండి మరణము వరకు తన తల్లిదండ్రుల ఎడల విధేయత చూపిన వాడుగా కనబడుతున్నాడు. చూడండి అక్కడ 24 వచనంలో, ఆదికాండం 21 అధ్యాయము 24 వచనంలో చూస్తే అక్కడ ఏమని అంటాడంటే, అక్కడ చెబుతూ ఉన్నాడు ఏమనట, అందుకు అబ్రహాము ప్రమాణము చేసేదన నేను అబీమెలెకు దాసులు బలత్కారముగా తీసుకొనిన నేల బావి విషయమై అబ్రహాము అబీమెలెకును అపేక్షింపగా అబీమెలెకు ఈ పని ఎవరు చేశారో నేను ఎరుగుదును, నీవును నాతో చెప్పలేదు, నేను నేడే కానీ ఈ సంగతి వినలేదని చెప్పెను. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రములు, స్తుతి కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క మాటలు చెప్తూ ఉన్నాయి, దేవుని ఒక వాక్యం చెబుతూ ఉంది. ఇస్సాకు వాగ్దాన పుత్రుడు అని అంటున్నాడు. ఇస్సాకు ఎవరంట? వాగ్దాన పుత్రుడు అని చెప్పి చెబుతూ ఉన్నాడు. ఎలాంటి వాగ్దానం అని అంటే, చూడండి 17వ అధ్యాయము 16వ వచనంలోకి వస్తే, ఆదికాండము 17వ అధ్యాయం 16వ వచనంలోకి వస్తే అక్కడ కొన్ని మాటలు మనకు